వెల్కమ్ టు కాశీ, వారణాసి, బనారస్. అడిగితే భయం అవుతుంది. जयकार महाकाल विकराल शंभो, जीवन हो या मृत्यु दोनों ही तुम हो. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు కాశీ, వారణాసి, బనారస్. సో ఒకసారి వ్యూ అంతా చూడండి. బోటింగ్కి వెళ్తున్నాం. సో అందరు బోటింగ్ వెళ్తున్నాం. మేము కూడా మా ఫ్యామిలీ అంతా కూడా బోటింగ్ వెళ్తున్నాం. చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది, మిస్ చేయకండి. ఈవినింగ్ గంగాహారతి ఉంది, సో అది కూడా వీడియో తీస్తా. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. సో బోటింగ్ స్టార్ట్ అయినాక మీకు మంచిగా అందరినీ చూపిస్తా ఒకసారి. సో లొకేషన్ అయితే క్రేజీ ఉంది. సో ఇప్పుడే నేను స్నానం చేసుకున్నాను. వీళ్ళందరూ మార్నింగే చేసుకున్నారు. సో నేను ఇప్పుడే స్నానం చేసుకొని తీస్తున్న వీడియో. మంచిగా గాలి వస్తుంది, అసలు క్రేజీ ఉంది. సో అమ్మ హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. ఫ్రీగా తాగే చాయ్ ఫ్రీగా తాగేటోళ్ళు. ఒకసారి అందరినీ చూపిస్తా. హాయ్ హాయ్. ఏంటి హాయ్ చెప్పు. బోట్ స్టార్ట్ అయిపోయింది. సో గైస్, మన బోట్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ఒక 6-7 ఘాట్స్ అయితే దాటేసినాం. సో మనకి రైట్ సైడ్లో అంటే నా ఆపోజిట్లో ఉన్నాయి ఘాట్స్ అన్నీ. సో చూపిస్తా ఒక్క నిమిషం. సో అక్కడ చూడొచ్చు, అదొక ఘాట్ అన్నట్టు. ఇంకొక ఘాట్. చూడండి ఈ కన్స్ట్రక్షన్ ఒకసారి చూడండి ఎట్లున్నాయి ఇవన్నీ. సో చూడండి, ఇది ఇంకొక ఘాట్. ఇక్కడ కొంచెం ఎక్కువ మంది ఉన్నారు. సో ఇది ఏ ఘాట్? ఆడేమో ఏమన్నది? బోన్సాలే ఘాటా? సో చూడండి ఎక్కువ మంది ఉన్నారు. సో ఇక్కడ మెయిన్ ఇల్లు కన్స్ట్రక్షన్స్ అవన్నీ చూడండి. ఇక్కడ ముంగట పోగా అనిపిస్తుంది. మేబీ అది మణికరణ్ ఘాట్ అనుకుంటా. సో గైస్, వచ్చేది మణికరణ్ ఘాట్. పొగలు అయితే కనబడుతున్నాయి. నేను మణికరణ్ ఘాట్ అనుకుంటున్నా. సో చూద్దాం ఒకసారి.
ఈ గుడి చూడండి మునిగింది. నా ఎదురుగా ఉంది మణికర్ణిక ఘాట్. సో ఇక్కడ లోకల్స్ అందరూ శవాలు ఇక్కడ చనిపోయిన వాళ్ళని ఇక్కడ కాలుస్తే వాళ్ళ ఏమంటారు శాంతి కలుగుతుందని నమ్ముతారు. సో చూడండి పొగలు మొత్తం శవాలే కాలుతున్నాయి. సో ఇదే చూడండి. సో ఇదే మణికర్ణిక ఘాట్. సో అక్కడ ఉన్నాయి కదా కట్టెలు అవన్నీ. సో ఆ కట్టెలు అన్నీ కేజీస్ లెక్క కొనుక్కొని వాళ్ళు కాలుస్తారు అన్నట్టు. సో కాలుతున్నాయి అక్కడ ఆల్రెడీ. సో గైస్ ఇక్కడ కింద ఉన్నాయి కదా అవి శవాలు అన్నట్టు లైన్లో ఉన్నాయి కాలవడానికి. సో చూడండి. సో ఇక్కడ డైలీ జరిగే ప్రక్రియనే. అక్కడ అది కనిపిస్తుంది కదా చూడండి గొడుగులుగా. సో అదే గంగాహారతి. ఈవినింగ్ గంగాహారతి అక్కడనే ఇస్తారు. సో ఈవినింగ్ మనం అక్కడికే వెళ్తాం అన్నట్టు. సో ఇది అది అదంతా కూడా గంగాహారతి. ఇంకొక ఘాట్ అన్నట్టు. వెనకాల మొత్తం బోట్లే. సో గైస్ మన మణికర్ణి ఘాట్లో కాకుండా లాలి ఘాట్లో కూడా శవాలను కాలుస్తున్నారు. చూడండి ఒకసారి ఆపోజిట్. సో చూడండి అవి శవాలు అక్కడ కాలుతున్నాయి. సో ఇది లాలి ఘాట్. సో లాలి ఘాట్లో కూడా శవాలు అనేది కాలు పెడతారు అన్నట్టు. సో ఒకటి కాదు 2 ఘాట్స్లో మణికర్ణి ఘాట్ అండ్ లాలి ఘాట్ 2 ఘాట్స్లో కూడా సో శవాలని దహనం చేస్తారు. ఇది వచ్చేసి హనుమాన్ ఘాట్. సో గైస్ మొత్తం ఘాట్స్ వచ్చేసి 80 ఘాట్లు ఉన్నాయంట. సో ఇదే లాస్ట్ది. సో మేము మళ్ళీ రిటర్న్ వెళ్తుంది. మేము ఎక్కడ ఎక్కినామో అక్కడికి తీసుకెళ్తారు స్టార్టింగ్ దగ్గరికి. సో ఇప్పుడు ఉంది ఎండింగ్ ఘాట్. ఇక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ మేము ఎక్కడ ఎక్కినామో అక్కడ డ్రాప్ చేస్తారు అన్నట్టు. సో ఒక్క నిమిషం చూడండి, ఇది ఎండింగ్ ఘాట్. ఇది మనం మణికర్ణిక ఘాట్లో ఉన్నాం. సో ఇంతమంది నేను మణికర్ణ అన్నాను. సో మణికర్ణిక ఘాట్ అది. సో చూడొచ్చు, చూపిస్తా ఒక్క నిమిషం. సో బట్టలన్నీ కేజీస్లో అమ్ముతారు. సో కొనుక్కొని వీళ్ళు దానం చేస్తారు అన్నట్టు. చూడండి. చూడండి
మణికర్ణికా ఘాట్. కీర్తి సో గైస్ ఇక్కడ ఢిల్లీ నుంచి ముంబై నుంచి సో మన ఏమంటారు మన కంట్రీ మొత్తం నుంచి ఓవరాల్ నుంచి కూడా డెడ్ బాడీస్ వస్తాయంట. ఇక్కడ దహనం చేస్తారు. దహనం చేస్తే ఏమంటే మోక్షం దొరుకుతుందంట వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి. సో అందుకని ఇక్కడ చేస్తారు. మణికర్ణిక ఘాట్ ఒక్కటే కాదు, లాలీ ఘాట్ కూడా ఉంది. సో అక్కడ కూడా దహనాలు అన్నీ జరుగుతాయి అన్నట్టు. సో ఇదే మణికర్ణిక ఘాట్. దీని మీది కూడా అటు పోతే భయం అవుతుంది నాకు. రాజంకులు ఉన్నాడా? సో ఓకే, చూపిస్తా ఒక్క నిమిషం. సో చూడండి డెడ్ బాడీస్. వేడి 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 చాలా వేడి ఉంది. సో డెడ్ బాడీస్ అన్నీ కూడా లైన్లో ఉన్నాయి అన్నట్టు. క్యూఏ ఉంది ఇక్కడ పెద్దగా. సో చూడండి వెనకాల. సో అంతా అక్కడ కాలుతున్నాయి. ఇవన్నీ కట్టెలు. సో 24 hours కూడా నడుస్తూనే ఉంటుందంట ఇవంతా. ఈ దహన ప్రాసెస్ అంతా 24 hours నడుస్తూనే ఉంటుంది. సో ఏంటంటే వేరియస్ స్టేట్స్ నుంచి లోకల్స్, నాన్ లోకల్స్ అందరు వస్తారంట ఇక్కడికి. అందరూ డెడ్ బాడీస్ తీసుకొని ఇక్కడ దహనం చేస్తే డెడ్ బాడీస్ని మోక్షం దొరుకుతుందని అంటారు. సో అందుకనే చూడండి వెనకాల క్రౌడ్. సో గైస్ మణికర్ణిక ఘాట్ ఒకటి ఉంటుంది. సో దాని మీదకి వచ్చినాం ఇప్పుడు. ట్రూ స్టోరీ. సో చాలా ఘోరంగా ఉన్నది. సో దగ్గర నుంచి చూపించిన మీకు. సో ముందుకు వెళ్తున్నాం, ఇంకా ముందుకెళ్ళి ముంగట అంతా చూపిస్తా. సో గైస్ మనం రూమ్ అయితే చెక్అవుట్ చేస్తున్నాం. సో అయిపోయింది, వారణాసి మొత్తం కవర్ చేసేసినాం. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే అయోధ్యకి వెళ్తున్నాం. సో బస్ జర్నీ స్టార్ట్ అయిపోతుంది. సో గైస్ చూడండి కాశీ వారణాసి స్ట్రీట్స్ చిన్నగా ఉంటాయి సందుల్లాగా. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. అయోధ్యకి వెళ్తున్నాం. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.